రాజమహేంద్రవరం మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో రత్నంపేట స్లమ్ ఏరియాలో ప్రత్యేక సేవా శిబిరాన్ని 3వ రోజులో భాగంగా శ్రీవాణి దంత వైద్యశాల సౌజన్యంతో దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి దంత వ్యాధుల ఉన్న రోగులను పరీక్షించి వారికి సూచనలు చేసి ఉచితంగా మందులు కూడా పంచడం జరిగింది। ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రత్నంపేట లాంటి స్లమ్ ఏరియాలలో శ్రీవాణి దంత వైద్యశాల అధిపతి డాక్టర్ శ్రీవాణి దంతాలపై ప్రజలకు అవగాహన కలిగించి దంతాలను ఏ విధంగా శుభ్రపరచుకుని సంరక్షించుకోవాలో వాటి వల్ల ఉపయోగాలు దంతాలను సరిగ్గా శుభ్రపరచుకోకపోతే వాటి వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు విపులంగా వివరించి ఉచితంగా వారికి దంత పరీక్షలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు। ఈ కార్యక్రమం పీఓలు డివి వెంకటరావు, ఎంకేఎస్ ప్రసాద్లు, ఎన్ఎస్ఎస్ క్లర్క్ కేఎన్వి సుధారాణి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, శ్రీవాణి దంత వైద్యశాల సిబ్బంది సాయి కుమార్ పాల్గొన్నారు। సో పిల్లల్లో ఇలాంటివి క్యాంప్స్ ఆర్గనైజ్ చేయించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సేవాభావం అనేది చిన్న వయసు నుంచి అలవడుతుంది। సో ఈ క్యాంప్కి వచ్చిన శ్రీవాణి మేడంకి అలాగే శ్రీవాణి దంత వైద్యశాల స్టాఫ్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। అలాగే పిల్లలకు కూడా నా ఆశీస్సులు। థ్యాంక్ యూ। నన్నయ్య యూనివర్సిటీ వారి యొక్క ఆదేశాల ప్రకారం రాజమహేంద్రి మహిళా డిగ్రీ పీజీ కాలేజీ ఆధ్వర్యంలో ఈ రత్నంపేట మున్సిపల్ కాలనీ ఏరియాలో జరుగుతున్నటువంటి 7 రోజుల ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా ఈరోజు శ్రీవాణి దంత వైద్యశాల వారి యొక్క ఆధ్వర్యంలో ఉచిత డెంటల్ క్యాంపు రన్ చేయడం జరుగుతుంది। డాక్టర్ శ్రీవాణి గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్న పేషెంట్లకి అలాగే ఎవరికైతే దంత సంరక్షణ గురించి అలాగే దంతాలు కాపాడుకోవాలని కోరుకుంటున్న వాళ్ళందరికీ కూడా వచ్చి ఇక్కడ దంతాలు చెక్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రిస్క్రిప్షన్ అది కూడా రాసి అక్కడ ఫ్రీగా చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి వచ్చిన ఇక్కడ ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నటువంటి శ్రీవాణి దంత వైద్యశాల వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అలాగే పిల్లలు కూడా మరి మొన్న స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది। నిన్న ర్యాలీ చేసి ఆరోగ్యం గురించి అవగాహన ప్రజలకు కలిగించడం జరిగింది। ఈరోజు దంత వైద్యశాల ఉచిత దంత వైద్యశాల క్యాంపు రన్ అవుతుంది। అలాగే రేపు ఎల్లుండి అవతలండి అలా 7 రోజులు కూడా వివిధ రకాలైనటువంటి ఈ సొసైటీలో ఉండే ప్రాబ్లమ్స్ మీద వాళ్ళు క్యాంపు రన్ చేస్తారు। చివరి రోజు గ్రూప్ సమావేశం జరుగుతుంది। ఈ క్యాంపులో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ ఎవరైతే ఇద్దరు పీఓలు ఉన్నారో వారికి, స్టూడెంట్స్కి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఈ వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ ముఖ్యంగా శ్రీవాణి దంత వైద్యశాల నుంచి వచ్చిన స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।